నెక్స్ట్ నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వీడు లేచి అరుస్తాడు. హలో గైస్, అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయిందా బొక్కు. ఓ పట్టుకో, అది ఇన్ని రికార్డ్ అవుతుంది. ఇది ఇట్లా పైకి వెళ్తుంది ఇది. ఆగండి గైస్, మీకు ట్రాఫిక్ ట్రాఫిక్ చూడలేదురా వాడు ఏం చేస్తున్నాడు మరి తెలియదు. అది కొంచెం అనిపిస్తుందా? అదిగోండి అక్కడ. అరే ఇది బండి అని ఇట్లా ఆ గేట్ లో నుంచి తెచ్చేయచ్చు. అంత ప్లేస్ లేదు అక్కడ తెప్పుకోవడానికి. ఎవరు నేను గడ్డం పెంచుతున్నా అంత అర్థం కాదా? నేను లిటరలీ ఎలుక బొక్కలో దూరం మనం. నువ్వు ఎందుకు దూరుతున్నావు ఎలుక బొక్కలో? అరే ఉండొచ్చుగా పైన. ఎందుకు దిగా? మూసుకో లోపలికి పో. మూసుకో లోపలికి పో. యశ్వంత్ తిరుగుతున్నాడు అక్కడ. చూడండి 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 ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు యశ్వంత్ కూతుర్లు కొడుకులు అందరు ఇక్కడ ఉన్నారు. ఎద్దికండి మ్యాప్. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ లో వెళ్ళాలని మర్చి మేము. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఈడు వెళ్ళమంటే నిజంగానే డింగని ఎక్కుతాడు. జాగ్రత్త బాబు. అరే రెప్టైల్స్ ఉంటాయంటే చూసుకో. మళ్ళీ మళ్ళీ వెళ్ళరా. ఇక్కడ కొంచెంసేపు చూసి అలా వెళ్ళిపోయింది ఎక్కడికో. పట్టుకున్నా ఇట్లా. హలో గైస్, బేసికల్ కొండవీడు ఫోర్ట్ లోపలికి వచ్చాము. కోతులు బీభత్సంగా ఉన్నాయి. కోతులు చూపించేసి వస్తారు. అరే వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వేసుకుందాం ప్లానింగ్ లో ఉన్నారు. జూమ్ చేద్దాం తర్వాత. అరే అరే ఆగా 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 ఆగు అరవకు. చిన్న కోతులు ఈ అమ్మడ పడ్డా అనుకో, పేరెంట్ కోతులు వస్తాయి బయటికి. మేము ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే వీడి జాతి మొత్తం అక్కడే ఉందన్నమాట. ఏం చేస్తాం? యాక్చువల్లీ లోపల ఏం ఉండదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదు, కానీ మీకు మంచిగా చూపిద్దాం అనుకుంటున్నాం. రికార్డ్ అవుతుంది. మంచిగా ఇంత పెద్ద బ్లాగ్ తీస్తామని ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, వైజాగ్ ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ కొండవీడు ట్రిప్ ప్లస్ మధ్యలో ఇప్పుడు విజయవాడ వెళ్దాం అంటున్నారు వీళ్ళు. మిగిలిన ఫుల్ సైట్ సీయింగ్ చేస్తున్నట్టుంది. 2026 న్యూ బ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ ఇదే అప్లోడ్ అయ్యింది 2026. ఇవాళ Jan 2nd, ద నెక్స్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్. మేము కలిసి మంచిగా న్యూ ఇయర్ ని ఈ ఇయర్ ని మంచిగా తీసుకెళ్తాం అనుకుంటున్నాము ముగ్గురం సక్సెస్ తో. ఎక్కడ ఏ కెఫేకి వెళ్ళాలా అని చెప్పేసి ముగ్గురం కలిసి ప్లాన్ చేస్తాం. ఈ పోగ్గాడు అసలు లిటరల్లీ సూర్యాపేట నోట్ చంపుతున్నాడు.
దానికి ఆకలేసి పడిపోయేటట్టుంది. ఏం చేస్తాం, తిట్టుకుంటున్నాను. చెప్పు, నువ్వే చెప్పు. సరే కనీసం ప్లేస్ ఏం చెప్పండి, వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. మధ్యలో హైవే వేస్తా నేను, ఏమైనా అన్నావు అంటే నువ్వు. బాగుందండి వెళ్దాం. బెస్ట్ బాగుంది, కాస్ట్ కూడా అంతే ఉండదాం భయం. నాకు బ్లష్ అక్కర్లేదు గైస్, నేను నవ్వితే చాలు మొత్తం మీద అంతా చూస్తున్నారా దీంట్లో ఎలా వస్తుంది అని? ఏంటి ఎంత ఉంది ప్రైస్ చెప్పు? చికెన్ దమ్ బిర్యానీ 430 రా. ఎంత? 350, 300 మ్యాక్స్. బయట తెచ్చుకుంటే 250 కదా. ఆర్డర్ పెట్టి 7కి వెళ్దాం. అరే నాకు ఆడ అంతే ఉంటది. ఆడ అదేంటి తిందాం చూపి నొక్కు. అరే నాకు ఏమైనా తర్వాత యాక్టివిటీ చేయాలి కానీ మనకి వైబ్ అవ్వదు, వైబ్ సెట్ అవ్వదు. మనకి లైట్ తీసుకో. క్యూజిన్ రెస్టారెంట్ బీమ్స్ మనకి చూడండి గైస్. అరే అరే ఇదంతా క్యాప్చర్. Show. Here comes the ball. Here comes our car. And here comes the driver. అందరూ పక్క గ్రోప్రోతో ఇంకో పక్క బాల్తో. వేస్ట్ గాడు వెనక్కి వస్తున్నాడు. వెల్ హలో గైస్, బేసికలీ వచ్చాం అన్నమాట. ఇంకా బ్యాక్ టు కొండవీడి నుంచి ఒకసారి స్టార్ట్ చేసి చెప్పరా ఏం జరిగిందో అసలు వాళ్ళకి. ఫస్ట్లీ కొండవీడి వెళ్ళాము. కొండవీడి నుంచి వి టుక్ సమ్ గుడ్ ఫోటోగ్రఫీ. అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాము. 20 కోతులు వచ్చాయి అనమాట. వచ్చింది గైస్. అయితే ఏంటంటే ఇంకా అక్కడి నుంచి హైవే ఎక్కేసి విజయవాడ వెళ్ళి దేనికి వెళ్ళాం, మండీకి వెళ్ళాం. ఎత్తుక్కుంటూ కష్టపడి మండీకి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ రిపబ్లిక్ వెళ్ళాం. ఫుడ్ రిపబ్లిక్ నుంచి వరండాకి వెళ్ళాం. వరండాలో మొత్తం పోలీసులు అందరూ ఆపేశారని చెప్పేసి అక్కడి నుంచి పక్కనే మండీకి రుద్దుంటే మండీకి వెళ్ళి మండీ తినేసి మేము అక్కడి నుంచి హైవే ఎక్కి సూర్యాపేట హైవే అనమాట. అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఛార్జింగ్ పెట్టి థండర్ జోన్ సంథింగ్ ఏదో థండర్ చార్జ్ సంథింగ్ ఏదో ఉంది. సో అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ విజయవాడ హైవేకి మళ్ళీ వచ్చి బాస్కెట్ బాల్, ఫుట్బాల్ అన్ని ఆడాం. అర్థమైనట్టుంది. బేసికలీ ఛార్జింగ్ పెట్టుకోవడమే దండగా. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడాము. ఇదైంది, పడింది పడగొట్టాడు. బేసికల్లీ మొన్న వారణాసిలో చాలా కష్టపడి దీనికి ఏమి నచ్చిద్దా అని చెప్పి ఫస్ట్ ఐ టుక్ దట్ అనమాట. అది నాకు యాక్చువల్లీ నేను అంకుల్ కోసం అని తీసుకున్నాను. నాకు అంకుల్ గుర్తొచ్చారు. నా కోసం అని చెప్పి ఎంతమందికి చెప్పాడు ఇట్లా. నేనేం చెప్పలా, నా కోసం అని చెప్పేసి నేను చెప్పాను అలా. లేదు నా లుక్ కొంచెం పట్టించుకోకండి. ఏమో బొట్టు బిల్ల లేచిపోయింది. పోగొట్టాడు. నేనేం చేయలేదు సార్. మీకు తెలుసు నేను అంత మంచి చిచ్చి అసలు కాదు. నేను చెప్తాను ఒకసారి పర్సనల్ బ్లాగ్ తీస్తాను నేను యశ్వంత్ గురించి ఎలా అని చెప్పేసి. అది ఇది కట్ ఇదంతా ఎడిట్ ఇదంతా యశ్వంత్ అని చెప్పేసి ఒక రీల్ తీస్తాను. ఇది కట్ ఇదంతా ఎడిటింగ్ లో పోయింది.
ఓకే నెక్స్ట్ చెప్పు మండి నుంచి ఏం చేసావు? మండి నుంచి ఇంకా అట్లా వెళ్ళి తిరిగేసి బోబా తీసుకున్నాం, విచ్ ఇస్ వరస్ట్. మిల్క్ షేక్ తీసుకున్నాం, మిల్క్ షేక్ పర్లా. ఇంకా అలా మాట్లాడుకుంటూ చిలకలూరుపేట హైవే వైపు వెళ్ళి దిగేసి నో వి రీచ్ టు హోమ్. అది Now I'm going to open this. yes. What is this? కరెక్ట్గా ఓపెన్ చేయ, అది ఒకటి ఇంకో పీస్ కూడా బయటకు వస్తుంది. Nice. Wow. అది ఇంకా తర్వాత ఏంటంటే అమ్మాయిలకి ఏం తీసుకోవాలో నేను చాలా ఏలు ముద్ర అనమాట. ఒకసారి అడిగి ఆ బ్యాంగిల్స్ వేసుకుంటుందా అని, షీ వాజ్ లైక్ ఎబ్బి చీ దింగే అంది. బట్ స్టిల్ చాలా కష్టపడి ఐ టుక్ దిస్ అనమాట విత్ పీస్. Bye bye. See you guys. Goodbye.